హాయ్, వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. కావాల్సిన పదార్థాలు: పావు కిలో కాకరకాయ, ఒక ఉల్లిగడ్డ, 2 వెల్లుల్లి, 6-7 ఎండుమిర్చి, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు. జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేయించుకోవాలి. పుట్నాలు కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ప్యాన్లో మిక్సీ గిన్నెగా మూత పెట్టేసి కొంచెం పక్కన పెట్టాలి. చల్లగైనాక గ్రైండ్ చేసి 2 పావుల నూనె పోసి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, పసుపు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ, కొంచెం కాకరకాయని పక్కన పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసి, చేదు పోవడానికి ఉప్పు వేసి బాగా కలపాలి. రసం నీళ్ళు ఇలా గట్టిగా పిండేసి ఉల్లిపాయలలో వేయాలి. పసరంతా వెళ్ళిపోతుంది అన్నమాట, చేదు. ఇందులో ఉల్లిపాయలలో వేసిన తర్వాత కొంచెం మగ్గనడానికి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అంతలోపు మనము గ్రైండ్ చేసుకుందాం. కొంచెం బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇలా ఉంటుంది. అది మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుదాము. కొంచెం దగ్గరికి అవుతుంది. బాగా కలిపినాక 2 స్పూన్లు మనం నూరి పెట్టుకున్న మసాలా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగుంటుంది ఇది. ఎంత ఫ్రై మనకు చేదు ఉండదు. మంచిగా కావలసినంత వేసుకొని పౌడర్ కలుపుకోవాలి. కాకరకాయ ఫ్రై బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా ఊరికైనా మనం కలుపుకొని అన్నంలోకైనా చపాతీలోకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గు కానీ ఏవి రావు. ఈ చలికాలం కాబట్టి వర్షాకాలంలో మంచిగా కాకరకాయ ఫ్రై తింటే ఇలా దగ్గరగా అవుతుంది. సూపర్ ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.